హాయ్! బంగ్లాదేశ్ అలానే ఇండియా మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అయితే అశ్విన్ అయితే ఎక్సలెంట్ నాక్ ఆడాడండి. ఈరోజు హీరో మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే లేకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అశ్వినే నిలుస్తాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆడిన తీరు ఎందుకంటే ఆ వికెట్లు పడిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మీరందరూ మెయిన్ బ్యాట్స్‌మెన్ అందరూ ఔట్ అయిపోయారు. ఇద్దరు ఆల్రౌండర్ జడేజా అలానే అశ్విన్ ఇద్దరే మిగిలారు. ఆ తర్వాత వచ్చే వాళ్ళందరూ టైలెండర్సే బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు లేరు కాబట్టి వీళ్ళిద్దరే మెయిన్. దాదాపు 195 పరుగులు జోడించారండి. ఆల్మోస్ట్ నియర్ 200. మీరు 339 నుంచి మీరు 200 తీసేస్తే మీకు మిగిలింది ఎంత అండి? 139, 140 పరుగులు. అంటే మీరు 140 దగ్గర 6 వికెట్లు కోల్పోయిన తర్వాత మీరు అక్కడి నుంచి కంబ్యాక్ అయిందండి ఇండియా. ఎంత బాగా కంబ్యాక్ అయిందంటే మ్యాచ్ ఇప్పుడు శాసించే స్థితిలో అయితే ఇండియా నిలబడగలిగింది. ఎందుకంటే ఫస్ట్ సెషన్లో చూస్తే మీకు వికెట్లు మీకు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ వెంటనే అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ డక్అవుట్ అయ్యాడు. మీకు వెంటనే అవుట్ అయిన తర్వాత అక్కడ ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పంత్, జైస్వాల్ మధ్య ఒక 50 పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ రాహుల్, జైస్వాల్ దగ్గర మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం. కానీ ఆ తర్వాత వరుసగా జైస్వాల్, రాహుల్ అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజాలని అశ్విన్ వీళ్ళిద్దరైతే చాలా సాలిడ్గా ఆడారండి. వచ్చిన కానీ చూసి అటాక్ చేసి ఆడారు. మంచిగా 6లు 4లు కొట్టడం చూసాం. 4 6లు కొట్టారు ఇద్దరు కలిపి, అలానే 20 4లు కొట్టారు ఇద్దరు కలిపి. 195 పరుగుల్లో భాగస్వామ్యత ఇద్దరి మధ్య రావడం చూసాం. ఓవరాల్గా అయితే 102 పరుగులు 112 బాల్లోనే మీరు చూస్తే స్ట్రైక్ రేట్ 91 ఉందండి. మంచి ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ తోటి కూడా అంటే స్లో గేమ్ ఆడలేదు ఇక్కడ. మీకు డే 1లోనే 339 పరుగులు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ ఎండింగ్లో వాళ్ళు థర్డ్ సెషన్లో ఎంత బాగా వీళ్ళైతే ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లారు, అలానే స్కోర్ని ఎలా పుట్టప్ చేశారనేది మీకు అర్థమవుతుంది. అలానే టాస్ గెలిచారు. టాస్ గెలిచి అసలు బంగ్లాదేశ్ ఆలోచన లేకుండా అయితే బౌలింగ్ తీసుకుంది. యాక్చువల్గా అక్కడైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. అలానే బ్యాటింగ్ తీసుకొని అసలు ఫోర్త్ బ్యాటింగ్ ఎవరు ఆడడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ అయితే ఛాలెంజ్ ఇసిరింది అనుకోవచ్చు ఇండియాకి. అలానే ఆ పిచ్ కూడా మీరు చూస్తే మనం ఊహించి రెగ్యులర్గా చూసే పిచ్ కాదు, చెన్నై పిచ్ కాదు. ఎందుకంటే ఫుల్ గ్రాస్ వదిలేశారు. మంచిగా బౌన్స్ కనిపెడుతుంది. అలానే మీకు చూస్తే పైన క్లైమేట్ బాగా ఎండగా ఉంటుంది చెన్నైది ఎప్పుడు కూడా. కానీ ఇవాళ చూస్తే కొంచెం క్లౌడీగా, కొంచెం మంచి చల్లగా ఉంది. అందుకని బాల్ అయితే స్వింగ్ అవడం చూసాం. స్టార్టింగ్ రోహిత్ శర్మ కానీ చాలా బాల్ తడబడ్డాడు. ఫైనల్గా అయితే స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం చూసాం శాంతోకి. ఆ తర్వాత మీరు చూస్తే శుభ్మన్ గిల్ కూడా ఒక లెగ్ సైడ్ వెళ్ళే బాల్ని ఆడాడు. అది యాక్చువల్గా 4 బాల్, కానీ బ్యాట్ లక్ ఒక స్లైట్ ఎడ్జ్ తీసుకుని అది కూడా అవుట్ అవడం చూసాం కీపర్ క్యాచ్ ఇచ్చి. ఆ తర్వాత మీరు చూస్తే కోహ్లీ మళ్ళీ సేమ్ మంచి ఒక 3 పరుగులు మంచి రన్నింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత మీరు చూస్తే సేమ్ అదే ఆఫ్ సైడ్ బాల్ని మళ్ళీ చేజ్ చేయబోయి అతను అవుట్ అవడం చూసాం మనమైతే. కోహ్లీ కూడా ఓవరాల్గా అయితే మీరు వీళ్ళకి అవుట్ అయిన తర్వాత పంత్ అయితే మంచిగా నిలబడి ఆడడం చూసాం మనమైతే. ఎక్సలెంట్ నాక్ ఆడడం చూసాం పంత్ కూడా. బ్రిలియంట్ నాక్ అయితే రావడం చూసింది పంత్ నుంచి. ఆ తర్వాత మీరు జైస్వాల్ కూడా నిలబడి ఒక 56 పరుగులు మంచి పార్ట్నర్షిప్ ఒక ఎండ్లో నిలబడ్డాడు. తన అగ్రెసివ్ బ్యాటింగ్ తగ్గించుకొని స్టార్టింగ్ కొంచెం ఫాస్ట్గా ఆడినప్పటికీ ఆ తర్వాత వికెట్లు పడే కొద్దీ అతను కూడా స్లో డౌన్ అయ్యాడు. ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నించాడు పంత్, అలానే ఎస్ఎస్వి జైస్వాల్. ఆ తర్వాత మీరు చూస్తే రాహుల్ వచ్చి చాలాసేపు క్రిజ్లో ఉన్నాడు, కానీ స్కోర్ అయితే చేయలేకపోయాడు. కానీ అక్కడైతే జైస్వాల్తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ అక్కడ కూడా రావడం చూసాం. ఒక 40+ రావడం చూసాం మంచిగా. ఆ తర్వాతనే వెంటనే వికెట్లు పడిపోయినాయి. అది మంచి మళ్ళీ కంబ్యాక్ అయింది బంగ్లాదేశ్ అయితే. ఇంకా ఆల్అవుట్ అయిపోతారేమో 200 లోపు అనుకున్నాం మనమైతే. కానీ ఆ సిచ్యువేషన్ నుంచి 339 పరుగులు, ఒక వికెట్ కూడా పడకుండా మొత్తం సెట్ చేశారు రవీంద్ర జడేజా, అలానే అశ్విన్. వాళ్ళు కూడా ఊహించుండ్రు వీళ్ళిద్దరు ఆల్రౌండరు. అసలు యాక్చువల్గా అశ్విన్ ఎప్పటి నుంచో చేసి ఇప్పటికి 6వ సెంచరీ. అతను చేసిన ప్రతి సెంచరీ కూడా చాలా ఇండియా కష్టకాలంలో ఉన్నప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే అశ్విన్ అయితే సెంచరీలు చేయడం చూసాం మనమైతే. ఎక్సలెంట్. మళ్ళీ ఆదుకున్నాడు. మనం రీసెంట్గా చూస్తే లాస్ట్ 4-5 ఇయర్స్లో నుంచి మనం చూస్తే ఎక్కువ మ్యాచ్లు మనకు టైలెండర్స్ అంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే ఎక్కువ మనం గెలిపించడం చూసాం. ఎందుకంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో వచ్చే జడేజా కావచ్చు, అంతకుముందు శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళే వచ్చి అశ్విన్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళే వచ్చి అక్షర్ పటేల్, వీళ్ళైతే మ్యాచ్ని అయితే కాపాడుకుంటూ వచ్చారు. అలానే పంత్ కావచ్చు, వీళ్ళే మ్యాచ్ని అయితే కాపాడుకుంటూ వచ్చారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా విఫలమవుతూ వచ్చారు మనకైతే రీసెంట్ టైమ్స్లో అయితే. మళ్ళీ ఇక్కడ కూడా అదే జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ విఫలమైనప్పటికీ ఇక్కడ మీరు చూస్తే రాహుల్, పంత్, అలానే రవీంద్ర జడేజా, అశ్విన్ వీళ్ళు ముగ్గురు అయితే మంచి భాగస్వామ్యాలతో అయితే మ్యాచ్ని అయితే
మంచి స్థితిలోకి తీసుకెళ్ళగలిగారు. మనమైతే మంచి డామినేషన్ పొజిషన్లో ఉన్నాం. చాలు ఒక 70 ఒక 60 పరుగులు యాడ్ చేస్తే 400 టార్గెట్ అయితే ఇవ్వగలం వాళ్ళకి. చాలు మ్యాచ్లో అయితే కంబ్యాక్ ఇచ్చాం మనమైతే. ఎక్సలెంట్. చాలు 350 కొట్టినా పర్లేదు, ఇంత మించి అవసరం లేదు. ఆల్అవుట్ అయిపోయినా మనమైతే మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్ చూసిన తర్వాత ఇండియా ఈ సిచ్యువేషన్లో ఉంటుందని అయితే ఎవరు ఊహించి ఉండరు. అందరూ టీవీలు కూడా కట్ చేసి ఉంటారు, ఫోన్లు కూడా చూడటం మానేసి ఉంటారు, స్కోర్ బోర్డు కూడా చూడటం. కానీ ఆ తర్వాత మీరు ఒక గంట తర్వాత చూస్తుంటే థర్డ్ సెషన్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తుంటే మ్యాచ్ మొత్తం స్వరూపం మార్చేశారు. రవీంద్ర జడేజా అలానే అశ్విన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి అయితే ఎక్సలెంట్. మంచి బౌండరీలు, ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గకుండా ఎక్సలెంట్ ఆడడం చూసాం. అలానే మీరు చూస్తే అక్కడ కూడా మీరు బౌలర్స్ని మీరు ఆశ్చర్యకరంగా ఇక్కడ చూస్తే మనం 3 పేసర్లు తీసుకున్నారు, వాళ్ళు కూడా 3 పేసర్లు ఉన్నారు. హాసన్ కావచ్చు, నహీద్ కావచ్చు, మంచిగా టస్కిన్ కావచ్చు, వీళ్ళైతే వాళ్ళు కూడా చాలా లాంగ్ స్పెల్ వేశారు. అలసిపోయారు వాళ్ళు కూడా బౌలర్స్. థర్డ్ సెషన్కి వచ్చేసరికి అందరూ అనుకున్నాం వాళ్ళు అలసిపోతారు. ఫస్ట్ 2 సెషన్లో చాలా ఎక్కువ వాళ్ళ మీదనే ఎక్కువ డిపెండెన్సీ కనిపించింది. ఎందుకంటే హాసన్ వచ్చేసి 15 ఓవర్లు వేసాడు అప్పటికి. ఆ తర్వాత టస్కిన్ కూడా 15 ఓవర్లు వేయడం చూసాం అప్పటికే. అది 2 సెషన్లకి. ఆ తర్వాత వాళ్ళు తగ్గించుకొని సకీబ్ అల్ హసన్ తీసుకొచ్చారు. అలానే మెహదీ మిరాజ్ హాసన్ కూడా రావడం చూసాం. అతను కూడా స్టార్టింగ్ వేసినప్పటికీ రన్స్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, అక్కడ కూడా రన్స్ ఇవ్వడం చూసాం మనమైతే. అతను కూడా అతనే ఎక్కువ స్పెల్ వేసాడు, 20 ఓవర్లు వేసాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అతనే స్పిన్నర్గా అతనైతే కంటిన్యూషన్ చేశారు. కానీ సకీబ్ అల్ హసన్ అయితే విరుచుకుపడ్డారు ఇద్దరు అయితే. సకీబ్ అల్ హసన్ అయితే ఒక ఆట ఆడుకున్నారు అనుకోవచ్చు. అతనైతే ఈరోజు అంత పెర్ఫార్మెన్స్ అయితే అంత రాలేదు. మిగతా హాసన్ అయితే తెలిసింది కదా, హాసన్ ఎక్సలెంట్. స్టార్టింగ్ వచ్చిన 4 వికెట్లు అతనికే పడ్డాయి. అతనే 4 వికెట్లు తీసుకోవడం చూసాం హాసన్ అయితే. ఆల్రెడీ పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో కూడా మంచిగా 5 వికెట్ ఆల్ తీసుకుని ఇక్కడ రావడం చూసాం. ఇక్కడ 5 వికెట్ ఆల్ రాలేదు, ఎందుకంటే కంటిన్యూషన్ చేయలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే లాంగ్ స్పెల్ వేసుకుంటూ వచ్చాడు అతనైతే. హాసన్ అయితే 18 ఓవర్లు 15 ఓవర్లకు లాంగ్ స్పెల్ అయితే వేయడం చూసి కంటిన్యూషన్గా. ఆ తర్వాత మధ్యలో ఒక ఓవర్ వేయడం చూసాం, అలిసిపోయాడు. అందుకే వాళ్ళని అయితే పక్కన పెట్టి మెహదీ హాసన్ అయితే కంటిన్యూషన్ చేయడం చూసాం స్పిన్నర్ని. అలానే సకీబ్ అల్ హసన్ కూడా తీసుకొచ్చి లాస్ట్లో ఎండింగ్లో వేయడం చూసాం. ఆ తర్వాత అయితే అక్కడ నుంచి పరుగులు ఎక్కువ వరద అయితే మనకి రావడం చూసాం అశ్విన్ నుంచి, జడేజా నుంచి. ఇది మరి ఓవరాల్గా అయితే మనమైతే స్ట్రాంగ్ పొజిషన్కి అయితే రాగలిగాం. అది ఓన్లీ అశ్విన్ జడేజా వాళ్ళని అనుకుందాం. 2 పార్ట్నర్షిప్లు 2 పంతు అలానే జైస్వాల్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ కావచ్చు, అలానే జడేజా అలానే అశ్విన్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ మెయిన్ క్రూషియల్ వచ్చేసి జైస్వాల్ అలానే పంతు వాళ్ళిద్దరూ ఒక మంచి 50 పార్ట్నర్షిప్ రావడం చూసాం. అక్కడ అది రాకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళేమో. కానీ ఆ పార్ట్నర్షిప్ తోటి రావడంతో అయితే మనమైతే మంచి కంబ్యాక్ వచ్చాం మ్యాచ్లోకి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా రవీంద్ర జడేజా కావాల్సిన పరుగులు అయితే రాబట్టగలిగారు. ఓవరాల్గా అయితే డే 1 వాళ్ళ తరపున వెళ్ళిపోతున్నాము అనుకున్నాం. కానీ డే 1 అయితే ఇండియా అయితే కంబ్యాక్ ఇచ్చి 349 సాలిడ్గా అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. చూద్దాం మరి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మళ్ళీ మాట్లాడతాం మనమైతే. ఎందుకంటే విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ బాల్ చాలా దూరంగా వెళ్తుంది, దాన్ని చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అతన్ని చేజ్ చేసి అయితే అవుట్ అవ్వడం చూసాం. అలానే రోహిత్ శర్మ కూడా బాల్ ఇన్సైడ్ వస్తుందని ఇన్సైడ్కి ఆడాడు, కానీ అది కొంచెం అవుట్ స్వింగ్ అయ్యి క్యాచ్ ఇవ్వడం అవుట్ అవ్వడం చూసాం. అలానే శుభ్మన్ గిల్ అన్ఫార్చునేట్లీ లెగ్ సైడ్ బాల్ చాలా కొంచెం లెగ్ దూరంగా వెళ్తుంది, జస్ట్ ఫ్లిక్ చేస్తే 4 వస్తుంది అనుకున్నాడు, కానీ స్లైట్ ఎడ్జ్ తీసుకుని అతను కూడా అవుట్ అవ్వడం చూసాం. ఓవరాల్గా అయితే టాప్ ఆర్డర్ ఎవరైతే స్కోర్ చేయగలుగుతారు అనుకున్నామో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ వీళ్ళ నుంచి అయితే మనకి పరుగులు అయితే రాలేదు. పంత్ కూడా చాలా సమయంతో ఆడాడు, కానీ అడపదడప 4లు కొడుతూనే ఉన్నాడు. అతను కూడా చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చాడు. దాదాపు 2 years తర్వాత, అదే యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చి ఒక మంచి నాకైతే ఆడడం చూసాం. 39 పరుగులు జైస్వాల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం చూసాం. ఆ టైంలో ఆ పార్ట్నర్షిప్ రాకపోతే చాలా ఇబ్బంది కలిగేది మనకి. ఎందుకంటే అప్పటికే 3 వికెట్లు కోల్పోయాను. 3 వికెట్లు కోల్పోయి చాలా 33 పరుగులకి 34 పరుగులకి 3 వికెట్లు కోల్పోయాను. ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే తీసుకొచ్చి మంచి పొజిషన్లో అయితే నుంచోబెట్టగలిగారు మనల్ని అయితే. ఆ తర్వాత రాహుల్, జైస్వాల్ కూడా కొంచెం పర్లేదనిపించారు. రాహుల్ కూడా 16 పరుగులు చేశాడు, కానీ అక్కడైతే వికెట్ కోల్పోకుండా అయితే 52 బంతులు ఆడినప్పటికీ వికెట్ పడకుండా అయితే అతను ఆపగలిగాడు ఆ కొంచెం సేపు అయితే. ఎందుకంటే థర్డ్ సెషన్లో వీళ్ళు ఏదైతే సెకండ్ సెషన్లో ఆపగలిగారో, థర్డ్ సెషన్కి వచ్చేసరికి వాళ్ళైతే టైర్డ్ అయిపోయారు. బౌలర్స్ అయితే టాస్కిన్ కావచ్చు, హాసన్ కావచ్చు, వాళ్ళైతే టైర్డ్ అయిపోయారు. దాని మూలంగా అయితే వీళ్ళైతే పరుగులు వరద అయితే రావడం చూసాం అశ్విన్కి, జడేజాకి అయితే. చూద్దాం మరి డే 2 ఎలా ఉండబోతుందో. డే 2లో ఇంకొక 100 runs యాడ్ చేస్తే చాలు మనం మ్యాచ్ విన్నింగ్ మంది అనుకోవచ్చు. చూద్దాం మరి. వాళ్ళ హాసన్ బౌలింగ్ లాంటి వాళ్ళకి 130, 140 వేసి అతనికే అలాంటి స్వింగ్ వచ్చిందంటే, మరి బుమ్రా లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు స్వింగ్ తిరిగిందంటే మామూలుగా ఆడుకోరు, ఒక ఆట ఆడుకుంటారు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి. వాళ్ళని కూడా తక్కువ చేయడానికి ఏం లేదు. లిటన్ దాస్ కానీ, లేకుంటే శాంతో కానీ, లేకుంటే
షకీబుల్ హాసన్, ముస్తఫిర్ రహీం కావచ్చు, వీళ్ళు మంచి బ్యాట్స్మెన్స్. మెహదీ హాసన్ కూడా ఆల్రౌండర్, అతను మంచి ఆల్రౌండర్. అతను కూడా మన తక్కువ అంచనానికి ఏముండదు. చూద్దాం మరి. ప్రస్తుతానికి అయితే నాకు అనిపిస్తుంది మనమైతే సాలిడ్ పొజిషన్లో అనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఉద్దేశం అయితే మ్యాచ్ మన చేతుల్లో ఉందనిపిస్తుంది. ఫస్ట్ 2 సెషన్లు వదిలేస్తే థర్డ్ సెషన్లోకి మనం చాలా కంబ్యాక్ ఇచ్చాం. అది కూడా సాలిడ్గా కంబ్యాక్ ఇచ్చాం కాబట్టి మ్యాచ్ మన చేతిలోనే ఉంటుందనిపిస్తుంది. మనమే గెలుస్తామనిపిస్తుంది. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.